ఇక్కడున్నావా? చెప్తా. పడగానే కడ్డీలాంటి మొగోడైనా ఐసు ముక్కలో కరిగిపోతాడని చెప్పారులేండి. చెప్పారా? చెయ్యేది ఇది అడుగులో అడుగు చొప్పున 7 అడుగులు కలిసి నడిస్తే ఆడ మగ లక్క బంగారంలా తక్కువని అతుక్కుపోతారని చెప్పారులేండి. మళ్ళీ చెప్పారా? ఎవరా చెప్పింది? మీరు నేను కలిస్తే గ్యాస్ పొయ్యిలా మీరు, ఆ పొయ్యిలో మంటలా నేను జీవితాంతం వెలగొచ్చు. ఇష్టయ్యా, ఇక నీకు కష్టాలే. చెప్తా. అదమ్మా, చెప్పారు చెప్పారు అని జీవిత రహస్యాలన్నీ చెప్తున్నావు. ఎవరు చెప్పారు? చెప్పకూడదు బాబు. అంటే నీకు నా మీద ప్రేమ లేదన్నమాట. అలా అనకండి బాబు, బరువు ఎక్కిపోద్ది మనసు. దేవి గారు చెప్పారులేండి. దేవా? ఆదమ్మా, ఒక్క నిమిషం నువ్వు పైకి లే, చెప్తాను. లే. ఆదమ్మా, నా మీద నీకు ప్రేమ ఎంతుందో నాకెలా తెలుస్తుంది? నా ఒళ్ళంతా మీరే, కావాలంటే చూడండి. ఒళ్ళుదే ఉందిలే, ఒళ్ళు అందరికీ ఉంది. నాకు నీ మనసు ముఖ్యం. నా మనసు మీ ముందు బట్టలు ఆరబెట్టినట్టు ఆరబెట్టేస్తాను. ఎట్టగో చెప్పండి బాబు. ఎట్టాగంటే తాగితే మనసులో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుందంటారు. అది నిజమే బాబు. అది ఇప్పుడెక్కడ దొరుకుద్ది? ఊరు నిండా అవే, నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తాగా. ఇదిగో ఆనక మళ్ళీ చెప్పలేదు అనుకున్నారు. నాకు బ్రాందీ ఆడదు. ఇసుకి అట్టరండి. అమ్మో, నిన్నట్టుకొచ్చారేటండి? మన లగాబుస్ లో భయం పోవడానికి బ్రాందీ, ఎవరైనా అడ్డొస్తే పోరా పుస్కి అంటానికి విస్కీ, రంజుగా ఉండటానికి రమ్ము, కన్ను మిన్ను కానకుండా రెచ్చిపోవడానికి జిన్ను. ఇవన్నీ కలిపి లాగించావనుకో, నీ మనసు లోపల దాక్కున్న ప్రేమంతా వాంతి బయటకు వచ్చినంత వేగంగా బయటకు వచ్చేస్తుంది. తాగి తాగి తాగి. నా కళ్ళారా నేను చూస్తాను డాడీ. ఆదమ మాయ గదిలోకి వెళ్ళి కలిపేసుకుంది. ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమా? అంత మాత్రానికి అనుమానించాలా? ఎంతసేపటికి బయటికి రాకపోతే మరి ఇంకేం అనుకోవాలి? మావ ఇచ్చిన 2వ రోజే ఆదమకి కన్ను కొట్టడం నేను చూశాను డాడీ. నా తమ్ముడు గురించి నువ్వు చెప్పినా నేను అమ్మను. అమ్మాయి చెప్తానుగా, ఒకసారి చూసేస్తా పోలా. రమ్మగలదా? ఆ దరిద్రం నేను చూడండి డాడీ. కావాలంటే మీరు చూసుకోండి. నాకు బయటకు వెళ్ళే పని ఉంది. వస్తాను డాడీ. సీత, వెళ్దాం పద. ఏమిటా మీతో? లగాబుస్ ఏమిటి? నన్ను బాగుంటుంది ఏమిటే? చేయబడగానే ఇనుప ముక్కలు అంటాడు కూడా ఐసులా కరిగిపోతాడని చెప్పారులే. అదేమిటి అదేమా, ఇప్పుడు దాకా నేనంటే లగాబుస్తాను. తాగితే మనసులో ప్రేమంతా బయటకు వచ్చేదని చెప్పావా? నేను తాగానా? తాగక నువ్వు గోచి కట్టుకుని గోళీలు ఆడుకునే గుంట పట్టాలన్నావా? కానీ బాబు విజయనగర గంట స్తంభంలాగా బాగా దట్టగా ఉన్నారు లగాబుస్. లగాబుస్ పాడుగాను, నన్ను వదలవే బాబు. ఏమిటండి ఇలా మాట్లాడుతుంది? బాబు తాకుందలేవే. ఎంత తగిన మాత్రం అయినా మీరేం దాని వెనకేసుకొస్తున్నారు? అసలు ఏమిటి మీ ఉద్దేశం? అలాంటి ఉద్దేశం లేదు. కావాలంటే నీ మీద ప్రమాణం చేస్తాను. కావాలంటే మేము ఇద్దరు ప్రమాణం చేస్తాం. కానీ మొదలంటే ఇలాగే దీన్ని ఉసుగొలిపి ఉచ్చు బిగించి మీ అందరి ముందు నన్ను చీకొట్టాలని ప్రయత్నం చేసింది మరెవరో కాదు, దేవి. నలుగురిలోనూ నేను అలరైతే తప్ప దీన్ని పెళ్లి చేసుకుని మభ్యపెట్టి నా రూముకు పంపిస్తే ఈ పిచ్చి కొయ్యి రెచ్చిపోయి పిచ్చిగా వాగుతుంది. మీ అందరి దగ్గర నేను జులై వెధవన్ అవ్వాలని ఆవిడ గారి మాస్టర్ ప్లాన్.
ఏమే దేవి చెప్తాను ఎంత తెగించావా? నాకేమి తెలియదు, అంత దేవే చెప్పి. కానీ నేను తాగాక అసలు నిజం బయటపడింది. తాగానే నాకు సరే. లక్ష్మి, సరస్వతి, ఇదండి ముందు తీసుకెళ్ళి 2 గ్లాసులు మధ్య పట్టించి రూమ్ లో పెట్టి తాగవేయండి. నాకు అన్యాయం చేయకండి అక్కయ్య. సార్ ఇప్పుడు నేనేం చేయమంటారండి? ఏం చెయ్యాలో తెలిస్తే నేనే చేసేవాడిని కదమ్మా. పొద్దు నుంచి ఆ విధవులు గ్లాసులు పట్టుకుని నాకు నీళ్లు నాకు నీళ్లు నాకు నీళ్లు నాకు నీళ్లు అంటున్నారు. వాటి డ్రమ్ములో నీళ్లు లేవు. ఏం చెయ్యాలో తెలియదు. నేనే ఏదైనా ఏర్పాటు చేయనండి. చేయగలవా? చేసే తల్లి ఏదో విధంగా డ్రమ్ము నింపేయి. వెళ్ళమ్మా, వాళ్ళకు తలా చుక్క పంచి పెడతాను. వెళ్ళమ్మా, వెళ్ళు 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 వెళ్ళు. నింపే తల్లి నింపే. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏమిటి ఇవాళ ఏదో నా బర్త్డే అయినట్లు బొకే ఇస్తున్నారు? అవును, ఇవాళ మీ బర్త్డేగా? కాదు, అందరిలాగా నా బర్త్డే సంవత్సరానికి ఒకసారి రాదు, 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఒలింపిక్స్ గేమ్స్ లాగా. ఎందుచేత? నేను ఫిబ్రవరి 29న పుట్టా. మరి ఇన్విటేషన్ కార్డు ఎవరు ప్రింట్ చేయించారు? కార్డు కూడా వేయించారా? ఎవరు వేయించారు చెప్పమా? నేనే వేయించాను. నువ్వేయించావా? డాక్టర్ గారి మీద ఎంత శ్రద్ధ ఎందుకు తీసుకున్నావు? ఆయన మీద శ్రద్ధతో కాదు, నేను ఈ హాస్పిటల్కి రప్పించింది. నువ్వు రమ్మంటే రావు గనక ఈ విధంగా రప్పించాను. ఎందుకు మీరు మీ బ్రెయిన్ కి స్ట్రెయిన్ ఇచ్చి ఈ పని చేశారు? ఇతనికి పిచ్చి పట్టినప్పుడు మీరే కదా ఇతనికి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎస్. ఐ యు నాట్ అషేమ్ టు యాక్సెప్ట్ ఇట్. మీరే కదా అతనికి పిచ్చి తగ్గిందని చెప్పారు. తగ్గింది కాబట్టే తగ్గిందని చెప్పాను. ఏం తగ్గింది? వంకాయ్. అతను ఇంకా పిచ్చి గంతులు పిచ్చి వేషాలు వేస్తూనే ఉన్నారు. అలాగా? మీరు కూడా డౌట్ పడతారండి డాక్టర్. నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న నేనా ఆవిడ? ఆవిడే. మీ బర్త్డే కార్డులు ప్రింట్ చేయించింది నేనా ఆవిడ? ఆవిడే. వాళ్ళింట్లో టీవీ పగలగొట్టి రేడియో విసిరేసింది నేనా ఆవిడ? నేను చూడలేదు, అయినా ఆవిడే. వాళ్ళింట్లో వాళ్ళని కోతిలా రక్కేసి కుక్కలా ఖర్చేసింది నేనా ఆవిడ? ఏమో నాకు తెలీదు. డెఫినెట్ గా ఆవిడే. ఆవిడే ఆవిడే. ఆవిడే ఆవిడే. అయితే ఇంకెందుకు ఆలస్యం? తోచేయండి లోపలికి. నాకు పిచ్చి పట్టిందని చెప్తే చంపుతూ. చూసారా ఇప్పుడు మీరు వదిలితే నన్ను చంపేసేటట్టుంది. ట్రీట్మెంట్ అలాగే. నర్సెస్. నరసింహ గారు బాబు నేను తీసుకెళ్తాను. ఏమి ఈ భవన సౌందర్యము? నన్ను చూసి భవన సంజరంట నిన్ను. మీ బుద్ధి పనిచుకున్నారు కదా, ఇలాగే ఓవర్ యాక్ట్ చేసి లోపల సీన్ పాడు చేశారో డొక్క చింపేస్తాను. నీకే చెప్పేది. నీకే చెప్పేది. చూడు బాబు, నువ్వు చెప్పినట్లుగానే చిలక పలుకులు పలుకుతాను. ఓ అగ్నిహోత్రి, ఏం నాటక తాటకి? నేను ఎప్పుడైనా డైలాగులు మర్చిపోతే నువ్వు గుర్తు చేస్తావుగా. నువ్వు అంతేగా. నువ్వు అంతేగా. ఇది స్టేజ్ కాదు, ఇల్లు. మీరేమైనా చింపదలుచుకుంటే లోపలికి చింపండి. ప్రస్తుతం మీ ఇద్దరు నాకు తల్లి తండ్రి. లెక్క వెలికితివి. నీవు మా పుత్రకుండవు, నీవో వీరికి తల్లివి. రండి. బాబు తల్లినే పదా. ఓ అగ్ని, ఈ తల్లి ముడమయ్య ఎంత బాగా ఉంది. ఎంత బాగుంటుంది. అదే నన్ను పెంచి పెద్ద చేసిన వాళ్ళని చెప్పానే. నక్కపల్లి నారాయణ స్వామి ధనవంతుణ్ణి. నాకు పిల్లి రాజేశ్వరి దేవి ధనవంతుడి భార్యని. దండం పెట్టి. అందరూ మహానుభావులు అంటారు ఏమిటండి? ఉన్నది ఇద్దరమే కదా. నమస్కారం, కూర్చోండి. పైన కూర్చోండి. అదే మా అక్కయ్య బావయ్య అని చెప్పానే వాళ్ళే. చనిపోయాడు కూడా మాకు ఇష్టయ్యకి మీరు మళ్ళీ జీవం పోసారు. పిచ్చిలేదా వాడేవాడు? అదే కిస్తేనే. నా ముందు పేరు కిస్తే కదా, ఆ తర్వాత రవికిరణ్ అని మీరు పేరు మార్చారు కదా. చెప్పావు. అదే పెట్టాను, పేరు పెట్టాను. మీరు మా వాడికి జీవం పోశారు. ఒక్కరికి పోయి ఏమిటండి, ఎందరికో పోశాను. రాముడు, కృష్ణుడు, హనుమంతుడు. చింతామణి, ద్రౌపది. నేను స్టేజ్ ఎక్కానంటే ఒకటే కొట్టుడు. తప్పట్లు. అంటే మీరు నాటకాలు ఆడతారనమాట. అంతేది కదండి, నాటకానికి 500. తనేడు మాట్లాడొద్దంటున్నాడు. నాటకానికి 400. అంటే బావా, మా అమ్మ నాన్నకి కళా పోషణ అంటే చాలా ఇష్టం. నటరాజ నాటక కళా మండలిని పెట్టి నాటకాన్ని వచ్చిన వాళ్ళందరికీ 400, 500 చొప్పున విరాళాలు ఇస్తున్నారు. చాలా సంతోషం అండి. ఏమండి, నాకు నాటకాలంటే మహా ఇష్టం అండి. చిన్నప్పుడు నేను నాటకాలు ఆడేవాడిని. నేను హార్మోని బ్రహ్మాండంగా వాయిస్తానండి. హార్మోని అవసరం పాట పాడుతున్నాను. ఏమండి నారాయణ సార్, ఇది పాత పడిపోయింది అనుకోకండి. అన్ని జర్మన్ రీడ్స్. ఆకులు నరసరావు గారు నాకు ప్రజెంట్ చేస్తారు. హార్మోనియం చూస్తే ఇక నాకు ఆవేశం ఆగదు. వేసుకోండి 400. చలియో
నాన్న! ఇంటిని నాటకం కంపెనీ చేయొద్దని నీకు 100 సార్లు చెప్పి తీసుకొచ్చాను, నువ్వు మర్చిపోయావు. ఇలా మర్చిపోయి మన స్టేజ్ మీద దుబ్బిచెట్టు వేయడానికి నక్షత్రుడు డైలాగ్ చెప్తే జనం ఎంత కొట్టుడు చప్పట్లు. తర్వాత ఏం జరిగింది? అబ్బా బావా, నువ్వు కూడా వాళ్ళతో కలిసి అక్క దేవిని తీసుకొచ్చి చూపిస్తే ఓ పని అయిపోతుంది. అబ్బా ఆ పెట్టెలు ఇవ్వండి. నారాయణ గారు, ఈ పని అయిపోయిన తర్వాత మనం తర్వాత పడుకుందాం. రామ్మా. ఈ ముగ్గురులో దేవి ఎవరు? మా పెద్దమ్మాయి దేవి, రెండో అమ్మాయి లక్ష్మి, మూడో అమ్మాయి సరస్వతి. వీళ్ళు కిష్టయ్య తల్లిదండ్రులు. నమస్కారం చేయండి. ఆ మధ్య పిల్ల పెద్దది అనుకున్నానే, నేనేం పొరపాటు పట్టలేదు కదా. నాన్న, నువ్వు కొంచెం ఓవర్ గా యాక్ట్ చేస్తున్నావు. అమ్మాయి మీకు నచ్చిందా? మా అబ్బాయికి నచ్చితే మాకు నచ్చినట్టే. నచ్చినట్లే. చేస్తయ్యా, మాకు నచ్చిన అమ్మాయినే నువ్వు ఎన్నుకున్నావు బాబు.